భారత్ కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ విలవెల్లాడుతోంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయి దాదాపు అడుక్కునే స్థితికి వెళ్లిన పాక్ దేశ జనాల దృష్టి మళ్లించేందుకు భారత్ మీద అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తోంది. మతి తప్పి మదమిక్కి మాట్లాడుతున్నారు అక్కడి మంత్రులు. సింధు జలాల కోసం అవసరమైతే యుద్ధం చేస్తామంటున్నారు. దీంతో రెండు దేశాల మధ్య మళ్లీ హీట్ మొదలైంది. అసలేం జరిగింది? పాక్కు మరోసారి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన టైం ఆసన్నమైందా? భారత్ దెబ్బకు అల్లాడిపోతున్న పాక్, నీటి కటకటలతో ఉలిక్కి పడుతున్న పాక్, భారత్ టార్గెట్ గా అడ్డగోలు వ్యాఖ్యలు, నీటి కోసం యుద్ధం చేస్తామని ఓవర్ యాక్షన్, సింధు జలాల నిలిపివేతతో పాక్ అవస్థలు, జనాల దృష్టి మళ్లించేందుకు అడ్డగోలు వ్యాఖ్యలు. అసలు పాకిస్తాన్కు నిజంగా అంత సీన్ ఉందా? అసలు సింధు జలాల వివాదం ఏంటి? ఒప్పందం రద్దు తర్వాత పాక్ అవస్థలేంటి? ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. అప్పు పుడితే తప్ప రోజు గడవని పరిస్థితి. ద్రవ్యోల్బణం పీక్స్ కు చేరింది. జనాల బతుకులు భారమయ్యాయి. దేశమే అస్తవ్యస్తంగా మారింది. అంతర్గత కలహాలు, ఆర్థిక సంక్షోభం పీక్స్ కు చేరడంతో పాక్ దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది. ఈ సమస్యలు, సంక్షోభాల నుంచి జనాల దృష్టి మరల్చడానికి తన దొంగ బుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది పాక్. సంక్షోభాలు తీవ్ర స్థాయికి చేరిన ప్రతిసారి కశ్మీర్ అంశాన్ని, భారత్ను తెర మీదకు తీసుకువచ్చి పబ్బం గడుపుకునే పాక్ ఇప్పుడు మరోసారి అలాంటి తీరే ప్రదర్శిస్తోంది. సింధు జలాల వివాదాన్ని అందుకుంది. ఈ విషయాన్ని రాజకీయం చేస్తూ యుద్ధ నాటకానికి తెరలేపింది. సింధు నది జలాల విషయంలో తమ దేశ ప్రయోజనాలకు, నీటి ప్రవాహానికి ఏమాత్రం ముప్పు వాటిల్లుతోందని భావించినా భారత్తో యుద్ధానికైనా వెనుకాడబోమని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన దిక్కుమాలిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. భారత్ కొట్టిన దెబ్బకు పాక్ ఏ రేంజ్ లో విలవిలలాడుతోందో ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలతో స్పష్టంగా అర్థమవుతోంది. పాక్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలను ఎవ్వరూ సీరియస్ గా తీసుకోవడం లేదు. అంతర్గత సమస్యల నుంచి జనాల దృష్టిని మళ్లించేందుకు చేస్తున్న ప్రయత్నాలలో భాగమే యుద్ధ వ్యాఖ్యలు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఉగ్రవాదాన్ని పూర్తిగా అణచివేసే వరకు దాయాది దేశంతో ఎలాంటి చర్చలు ఉండవని భారత్ క్లియర్ కట్ గా చెప్పేసింది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ రక్షణ మంత్రి నుంచి యుద్ధం మాట రావడం అంతిమంగా ఆ దేశానికే నష్టం చేసే అవకాశాలు ఉన్నాయి. అంతర్జాతీయ ఒప్పందాల పరిధిలోనే ఉంటూ భారత భూభాగంలో లభించే జల వనరులను, దేశానికి చట్టబద్ధంగా దక్కాల్సిన నీటి హక్కులను పూర్తిగా వినియోగించుకునే దిశగా అడుగులు వేస్తామని భారత జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఈ మధ్యే చెప్పారు. దీంతో పాక్ రక్షణ మంత్రి రియాక్ట్ అయ్యాడు. భారత్తో యుద్ధానికైనా సరే అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది ఏప్రిల్లో పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ సస్పెండ్ చేసింది. సరిహద్దుల అవతల నుంచి ఉగ్రవాదం ఆగిపోయే వరకు నీటి పంపిణీపై ఎలాంటి చర్చలు ఉండవని చెప్పేసింది. ఇదే ఇప్పుడు ఆ దేశానికి ఊపిరి ఆడకుండా చేస్తోంది. సింధు నది వ్యవస్థ పాక్కు కేవలం నీటి వనరు మాత్రమే కాదు, ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు, ఆహార భద్రతకు లైఫ్ లైన్ లాంటిది. ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం సింధు నది వ్యవస్థలోని దాదాపు 80% నీటి వాటాను పాక్కు కేటాయించారు. వ్యవసాయం, సాగునీటితో పాటు ఆ దేశ ఆర్థిక జీవనాడి అంతా ఈ నదీ పరివాహకంపైనే ఆధారపడి ఉంది. ఒకవైపు దేశంలో విపరీతమైన నీటి కొరత, పారిశ్రామిక సంక్షోభం వెంటాడుతున్న తరుణంలో ఈ కీలక జలాల ప్రవాహం ఆగిపోతే తమ దేశ మనుగడే ప్రశ్నార్థకమవుతుందని పాక్ ఆందోళన చెందుతోంది. ఆ ఫ్రస్ట్రేషన్లోనే ఇలా అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తోంది. సింధు జలాల వివాదాన్ని అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్లి మన దేశం మీద ఒత్తిడి పెంచేందుకు పాకిస్తాన్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.
అంతర్జాతీయ ఒప్పందాలను భారత్ ఏకపక్షంగా ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ ఈ మధ్యే పాక్ డిప్యూటీ ప్రధాని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర జోక్యాన్ని కోరారు. అయితే భారత్ దీనికి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది. సింధు జలాల ఒప్పందం ప్రస్తుత కాలానికి ఏమాత్రం సరిపోదని, దానికి ఇప్పుడు కాలం చెల్లిపోయిందని తెలిపింది. తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ లాంటి దేశం స్నేహపూర్వక సంబంధాల ప్రాతిపదికన కుదిరిన ఒప్పందాల ద్వారా ప్రయోజనాలను పొందడానికి అర్హత లేదని ఫైరైంది. ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా మార్చుకున్న పాక్ అంతర్జాతీయ సహకార ఒప్పందాలను డిమాండ్ చేయడం ఆ దేశ అవివేకానికి నిదర్శనమంటూ ఓ రేంజ్లో మండిపడింది. దీంతో పరువు పోయి ఇప్పుడు యుద్ధం అంటూ అర్థం లేని కామెంట్లు చేస్తోంది పాకిస్తాన్. సింధు జలాల నిలిపివేతతో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి అడ్డగోలు కోతలు కూస్తోంది పాక్. మరి ఇప్పుడు ఏం జరగబోతోంది? అసలు సింధు జలాల ఒప్పందం ఏంటి? ఆ అగ్రిమెంట్లో ఏముంది? యుద్ధం అంటూ నోటికొచ్చినట్లు వాగుతున్న పాక్ తన పరువు తానే తీసుకుంటోందా? వరుస పరిణామాలు చెప్తుందేంటి? 1960లో భారత్ పాక్ మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. ఈ ఇండస్ వాటర్ ట్రీటీ ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన జల ఒప్పందాల్లో ఒకటి. అగ్రిమెంట్ ప్రకారం తూర్పు నదులు అయిన బియాస్, రావి, సట్లెజ్ను భారత్ ఉపయోగించుకోవడానికి ఉంటుంది. పశ్చిమ నదులు అయిన సింధు, జీలం, చీనాబ్ను పాక్ వినియోగించుకోవచ్చు. ఈ ఒప్పందం కారణంగా పాక్కు దాదాపు 80%, భారత్కు 30% నీటి భాగస్వామ్యం లభిస్తుంది. సింధు, చీనాబ్, జీలం నదులు పాక్కు ప్రధాన నీటి వనరు. ఈ నదులపై లక్షల మంది జనాలు ఆధారపడి ఉంటారు. ఈ నీటిని ఆపేస్తే పాక్లో కరువు, ఆకలి చావులు తప్పవు. పాక్ ఎకానమీలో 25% వాటా వ్యవసాయానిది. భారత్ నీటిని కట్టడి చేస్తే ఆ దేశ జీడీపీలో 1.5 నుంచి 2% వరకు పడిపోయే అవకాశం ఉంది. పాక్ హైడ్రో పవర్ విద్యుత్ ఉత్పత్తిలో 60 నుంచి 79% సింధు నదిపైనే ఆధారం. ఒప్పందంలో నిలిపివేత తర్వాత చీనాబ్ నదిపై ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తోంది భారత్. చీనాబ్ బియాస్ లింక్ టన్నెల్, సావల్కోట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, కిర్తై 2, దులహస్తి స్టేజ్ 2తో పాటు పాకల్దుల్, రత్లే, కవార్ ప్రాజెక్టులు నిర్మిస్తోంది. ఇదే పాక్కు నిద్ర లేకుండా చేస్తోంది. సింధు జలాల వ్యవహారంపై పాక్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తలుపులు తట్టినా భారత్ మాత్రం వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తోంది. సింధు జలాలను తమ సొంత అభివృద్ధి కోసం, జాతీయ భద్రత కోసం వాడుకునే పూర్తి హక్కు భారత్కు ఉందని నిపుణులు అంటున్నారు. సింధు జలాల ఒప్పందం నిలిపివేతతో ఇప్పుడు నీటి ప్రవాహాన్ని భారత్ కంట్రోల్ చేయగలదు. అది పాక్ను తీవ్రంగా ఎఫెక్ట్ చేస్తుంది. తీవ్ర వాతావరణ మార్పులు, మంచినీటి సంక్షోభాల మధ్య నలిగిపోతున్న పాక్కు ఈ జలాల వివాదం సవాలుగా మారింది. సీమాంతర ఉగ్రవాదంపై చర్యలు తీసుకోకుండా జలాల రక్షణ పేరుతో భారత్ను యుద్ధానికి రమ్మని హెచ్చరించడం ద్వైపాక్షిక సంబంధాలను మరింత ప్రమాదంలోకి నెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అణ్వాయుధాలు కలిగిన 2 పొరుగు దేశాల మధ్య సింధు జలాల అంశం ఇప్పుడు అత్యంత సున్నిత, ప్రమాదకర వివాదంగా మారింది. ఓవరాల్ గా పాకిస్తాన్ తన ఉగ్రవాద ఎజెండాను ఆపకపోతే నీటి చుక్క కోసం కూడా అల్లాడాల్సిన పరిస్థితి వస్తుందని భారత్ వార్నింగ్ ఇస్తోంది.